హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. ఈ రోజు అనగా జాన్ 7, 2021 ఇంగ్లీష్ బూస్టర్ టు ద హిందూ వెళ్ళక ముందు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ అప్రూవల్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. ఓకేనా అండి? సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అంటే మన పార్లమెంట్ బిల్డింగ్ ని ఇప్పుడు రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? అయితే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాం. ద పార్లమెంట్ హౌస్ వాజ్ డిజైన్డ్ బై ఎడ్విన్ లుటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్. ఇది మనకు తెలిసిందే. ఇది ఎవరి చేత డిజైన్ చేయబడింది? ఎడ్వర్డ్ లుటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్. లుటియన్స్ ఢిల్లీ అంటారు, మీకు తెలుసు కదా. ద లేఅవుట్ అంటే ఏంటమ్మా? ప్రాంతము. Was both inside and outside the building, the use of Indian symbols, the చర్జా అంటాం తెలుసా అండి? అంటే ఏం లేదు, వర్షం పడకుండా ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి. మన ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో ఉంటుంది. ఇది ఇల్లు అనుకుందాం, ఈ రెండు విండోస్ అనుకుందాం. విండోస్ పైన వర్షం రాకుండా చర్జాలు కడతాం, అవునా? అదొకటి కట్టారు. అండ్ ద వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ జాలీ అంటే ఏంటంటే చిన్న చిన్న హోల్స్ అన్నమాట, వెంటిలేషన్ కి చిన్న చిన్న హోల్స్. ఇక్కడ మీరు ఫిజిక్స్ చూస్తే బెర్నౌలీస్ థీరం అప్లై అవుతుంది. బెర్నౌలీస్ థీరం అండి. ఏంటి బెర్నౌలీస్ థీరం? నేను సారాంశం చెప్తాను మీకు. చిన్న చిన్న హోల్స్ ఉంటే ఎప్పుడు మనకి ఎయిర్ వెంటిలేషన్, అంటే ఎయిర్ ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది మంచిగా ఫ్లో అవుతుంది అనమాట. సో బెర్నౌలీస్ థీరం అండ్ వెంచురీస్ లాస్ ఈ రెండు అప్లై అవుతాయి. సో ఫిజిక్స్ అప్లై చేసి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది, అంతే, ఏదో మామూలుగా నిర్మించలేదు. సో చర్జాలు అండ్ జలి ఇన్ మార్బుల్ ఆర్ రిమైండర్స్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద క్రాఫ్ట్మెన్షిప్ డిస్ప్లేడ్ ఇన్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ మెమోరియల్స్. సో ఇంతకు ముందు పార్లమెంట్ బిల్ ఎలా కట్టారు అంటే ఫిజిక్స్ కూడా అప్లై చేసి కట్టడం జరిగింది. ఎవరి చేత అంటే కనుక డిజైన్ ఎవరి చేత చేయబడిందంటే ఎడ్వర్డ్ లుటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్. అండ్ కామన్ ఫీచర్స్ ఇక్కడ చూస్తే థిక్ బ్యాండ్. ఏమంటే ఇక్కడ మీరు చూస్తే ఒక బ్యాండ్ ఉంది, చూసారా చుట్టూ ఇదంతా. నెక్స్ట్ జల్లీస్ అని చెప్పాను కదా, అంటే వెంటిలేషన్ కోసం. ఇక్కడ ఉన్నాయి చూడండి పైన జల్లీస్, చిన్న చిన్న స్మాల్ హోల్స్, వెంటిలేషన్ బాగుంటది అండ్ ఎయిర్ కూడా మంచిగా పాస్ అవుతుంది. అండ్ బుద్ధిస్ట్ డోమ్, ఈ డోమ్ ఉంది చూసారా, అంటే కప్పు, దాన్ని బుద్ధిస్ట్ డోమ్ అన్నమాట. ఆ టైప్ రిజెంబుల్ చేస్తుంది. అండ్ థిక్ బ్యాండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇదంతా థిక్ బ్యాండ్ ఇక్కడ, దిస్ వన్. అండ్ మళ్ళీ జల్లీస్ అండ్ ఇదిగోండి అది. సో చర్జా ఏంటంటే ఇక్కడ ప్రొటెక్షన్ అన్నమాట, ముందు పైన ఉండే ప్రొటెక్షన్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక లోపల మీరు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ వెళ్తే నీట్ గా తెలుస్తాయి. ఎందుకంటే ప్రొటెక్షన్ అన్నమాట, షేడ్ ఇస్తుంది అది అట్లాగా మంచి ఆర్కిటెక్చర్ తో ఇది డిజైన్ చేయబడింది. ఓకేనా అండి? అయితే ఇప్పుడు మనము రీసెంట్ గా 2-1 జడ్జ్మెంట్. ఏంటి 2-1 జడ్జ్మెంట్ అంటే, ఆర్ 2:1 జడ్జ్మెంట్ అంటే ఏంటంటే మొత్తం 3 మెంబర్స్ అన్నమాట, 3 జడ్జెస్ ఈ వర్డిక్ట్ ఇచ్చారు, అంటే తీర్పునిచ్చారు. దాంట్లో 2 మెజారిటీ ఉంది, 1 మైనారిటీ ఉంది. ఎవరు వాళ్ళు అంటే ద బెంచ్ ఆఫ్ జస్టిసెస్ ఏఎం కన్విల్కర్, దినేష్ మహేశ్వరి అండ్ సంజయ్ ఖన్నా. దీంట్లో దినేష్ మహేశ్వరి అండ్ ఏఎం కన్విల్కర్ ఇద్దరు ఓకే అన్నారు, అంటే ఆమోదానికి. సంజీవ్ ఖన్నా కొంచెం డిసెంట్ తెలియజేశారు. డిసెంట్ అంటే మరి ఒప్పుకోకపోవడం. ఓకే, ఇది ఇక్కడ చెప్పేస్తాను. ఇన్ హిస్ వర్డిక్ట్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈయన ఏం చెప్పారు అంటే, ఎందుకు వ్యతిరేకించారంటే హూ గేవ్ అన్ ఆల్టర్నేటివ్ వ్యూ, ఇంకొక వ్యూ ఇచ్చారనమాట. హెల్డ్ ద ప్రాజెక్ట్ వాస్ బ్యాడ్ ఇన్ లా ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఫర్ 2 రీజన్స్. ఇది చట్టపరంగా కొంచెం నాకు చెడుగా అనిపిస్తోంది. ఎందుకు అంటే దెర్ ఈస్ నో ఇంటెలిజిబుల్ డిస్క్లోజర్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్. అసలు పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటుందో దీంట్లో అనేది సరిగ్గా చూపెట్టబడలేదు. అండ్ నో ప్రయర్ అప్రూవల్ ఆఫ్ హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అంటే ఏంటమ్మా? అక్కడ ఎన్వైరన్మెంట్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా, లేకపోతే అక్కడ కొన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్, అవన్నీ పడగొట్టేస్తే, చెట్లన్నీ పడగొట్టేస్తే అక్కడ ఉండే పరిసరాలన్నీ, అక్కడ ఉండే జనాలు వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అసలే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ, అక్కడ ఉండే మాన్యుమెంట్స్ కూడా కొన్ని పాడైపోతాయి అని చెప్పి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ నుంచి ఒక ఆమోదం అనేది తెలుపబడలేదు. సో నేను దీనికి విరుద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన డిసెంట్ తెలిపారనమాట. సో డిసెంట్ అంటే సేయింగ్ నో, అసెంట్ అంటే సేయింగ్ ఎస్ అన్నమాట, సేయింగ్ ఎస్. సో ఐ హావ్, ఇదంతా వదిలేసేయండి. సో జస్ట్ సంజీవ్ ఖన్నా మటుకు నో అని తెలిపారు, అందుకని ఆయన మైనారిటీ ఉంది. మెజారిటీ వ్యూ ఎవరు? కన్విల్కర్ అండ్ దినేష్ మహేశ్వర్. నో ప్రాబ్లం, మేమెవరమే గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేయడానికి, అదంత మంచి అభిప్రాయంతో వస్తాయని చెప్పారు వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు చూద్దాం. బిల్డింగ్ బై అకార్డ్ అంటే ఒప్పందం, అంటే దీన్నే మనం అగ్రిమెంట్ అంటాం అన్న. అగ్రిమెంట్ బియాండ్ జ్యుడిషియల్ క్లియరెన్స్ అంటే
జుడిషియల్ గా అది క్లియర్ అయింది. ఏది సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అనేది. అంటే బియాండ్ ఇట్, దానికి అంటే మించి సెంట్రల్ విస్తా షుడ్ బి ఏబుల్ టు అచీవ్ నేషనల్ కన్సెన్సస్. నేషనల్ అంటే అందరి యొక్క ఏకాభిప్రాయం తీసుకోవాలి. అది అంటే జస్ట్ క్లియర్ అయిపోయిందని సంబరపడకుండా అందరి ఏకాభిప్రాయం తీసుకుంటే మంచిది. With the Supreme Court's 2-1 judgment clearing the Central Vista project for New Delhi, the Narendra Modi government can now indelibly reshape ఇక్కడ వర్బ్ అమ్మ, వర్బ్ ని మనం స్పెసిఫై చేసినప్పుడు యాడ్ వర్బ్ యూజ్ చేయాలి. సో ఇండెలిబ్లీ వర్డ్ కట్ చేస్తాను. నా డిల్ అంటే డిలీట్, ఇన్ అంటే నో. సో నో డిలీట్ అంటే ఏంటి? చెరగనిది. అంటే the Narendra Modi government can now indelibly reshape the national capital's visual landscape. అంటే ల్యాండ్స్కేప్ అంటే ప్రకృతి దృశ్యం. అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు దాన్ని ఎవరు చెరపలేని విధంగా దాన్ని రీషేప్ చేయడానికి రెడీగా ఉన్నారు. జస్టిసెస్ ఏఎం కన్విల్కర్ అండ్ దినేష్ మహేశ్వరి ఫౌండ్ నో ఇన్ఫర్మిటీ. ఫర్మ్ అంటే స్ట్రాంగ్, ఇన్ఫర్మిటీ అంటే ఏంటమ్మా? నాట్ స్ట్రాంగ్. సో ఇక్కడ ఇన్ఫర్మిటీ అంటే బలహీనత. అంటే వీళ్ళు ఏమన్నారు అంటే జస్టిస్ ఏఎం కన్విల్కర్ అండ్ దినేష్ మహేశ్వర్ ఫౌండ్ నో ఇన్ఫర్మిటీ ఇన్ ద అప్రూవల్స్ గ్రాంటెడ్ బై ద సెంట్రల్ విస్తా కమిటీ, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్, ద హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అండ్ అదర్ బాడీస్, పేవింగ్ ద వే ఫర్ ఎ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అండ్ అదర్ ఎడిఫిసెస్ ఆఫ్ గవర్నమెంట్ టు కమ్ అప్. అంటే వీళ్ళు ఈ సంస్థల నుంచి ఆమోదం అనేది అసలు బలహీనతగానే లేదు, అంత స్ట్రాంగ్ గానే ఉంది, మరి ముందుకు పోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎడిఫిసెస్ అంటే గనక పెద్ద పెద్ద భవనాలు. ఓకే, జస్టిస్ సంజీవ్ ఖన్నా మరి మైనారిటీ వ్యూ ఈయనకే ఉంది కదా. వైల్ అగ్రీయింగ్ విత్ ద మెజారిటీ ఒపీనియన్ ఆన్ ద కాల్ ఫర్ బిడ్ award and the decision of the urban commission dissent on the key issue of public participation in the entire exercise. అసలు పబ్లిక్ పార్టిసిపేషన్ ఏది, పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్ లేకుండా ఎలాగ మీరు ఆమోదిస్తారు అని చెప్పి అక్కడ కొంచెం ఆయన భిన్నాభిప్రాయం తెలపడం జరిగింది. విచ్ విషియేటెడ్ ద ఎండోర్స్మెంట్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేంజ్. అండ్ ల్యాండ్ యూస్ మీద కూడా ఆయన కొంచెం మరి భిన్న అంటే ఆల్టర్నేటివ్ గా ఆయన వ్యూస్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ షుడ్ న్యాచురల్లీ బి ఫ్రీ టు ప్లాన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. గవర్నమెంట్ ప్రభుత్వాలు అనేవి ఏమన్నా పాలసీస్ ని ప్లాన్ చేయాలన్నా మరి ఫ్రీగా ఉండాలి. పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, ప్రజల పట్ల ఏదైనా చేయాలన్నా సరే అది మరి ఫ్రీగా అది డెసిషన్స్ తీసుకోవచ్చు. విత్ నో ప్రయర్ రెస్ట్రైంట్, నిగ్రహం ఏం లేకుండా అది ముందుకు పోవచ్చు. బట్ సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. కానీ దానికి పారదర్శకత, అకౌంటబిలిటీ కూడా ఉండాలి. అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ రెండు, లెక్కదారుతనము అండ్ పారదర్శకత రెండు ఉండాలి. Judged against this principle, the center is simply exercising its privilege to plan a new set of buildings to house its establishment and the federal legislature. So federal అంటే ఏంటంటే సమాఖ్యమైన, అంటే ఈ సెంటర్ అనేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాని ప్రివిలేజ్, దాని ప్రాముఖ్యత ఏదైనా ఉందో మరి కొత్త సెట్ ఆఫ్ బిల్డింగ్స్ కట్టాలని అనుకుంటుంది. బిల్డింగ్ కొట్టే కాదు, కొత్త సెట్ ఆఫ్ బిల్డింగ్స్ అవి ఏంటో చూద్దాం. వైల్ ద ఫైనల్ కాస్ట్ ఎస్టిమేట్ ఈస్ అన్క్లియర్. ఫైనల్ కాస్ట్ ఎస్టిమేట్ ఇంకా రాలే, లెక్క. ఎస్టిమేట్ అంటే లెక్క అమ్మ, లెక్క. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 13,450 crore అంట. అంటే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఏదైతే ఖర్చు పెడుతుందో అదే దాని ఎక్సెస్ అంటే ఇక 13,450 కోట్లు ఎక్కువ అనేది తెలుస్తోంది. అమాంగ్ అదర్ థింగ్స్ ఏ న్యూ సెంట్రల్ సెక్రటేరియట్, వైస్ ప్రెసిడెంట్స్ ఎంక్లేవ్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్. ఎంక్లేవ్ అంటే ఏంటంటే ఏ పోర్షన్ ఆఫ్ టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద టెరిటరీ ఉంది, దాంట్లో చిన్న పోర్షన్ ఎంక్లేవ్ అంటాం. అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క బిల్డింగ్ ని మరి ప్రైమ్ మినిస్టర్స్ యొక్క రెసిడెన్స్ ని ఒక సెంట్రల్ సెక్రటేరియట్ కూడా రాబోతున్నాయని మీరు గమనించాలి. చూడండి అమ్మా, అమాంగ్ అదర్ థింగ్స్ ఏ న్యూ సెంట్రల్ సెక్రటేరియట్ ఒకటి, ఇప్పుడు లోక్సభ సెక్రటేరియట్ అంటాం కదండి అదే. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్స్ ఎన్క్లేవ్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్ బిసైడ్స్ 971 crore ఫర్ ద న్యూ పార్లమెంట్. బిసైడ్స్ అంటే దానికి అదనంగా విత్ నేషనల్ కన్సెన్సస్ అంటే ఒక నేషనల్ గా ఏకాభిప్రాయం. ఓకే, సచ్ ఏ కలోజల్ ప్లాన్. కలోజల్ అంటే భారీగా ఉండే ప్లాన్ మైట్ బి ఏ క్రౌనింగ్ అచీవ్మెంట్. క్రౌనింగ్ అంటే కిరీటం. సో గొప్ప అచీవ్మెంట్ ఫర్ ద 75th year ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 2022. ఇప్పుడు ఆమోదం తెలిపింది కాబట్టి బై ద నెక్స్ట్ ఇయర్ 75th year ఆఫ్ ఇండిపెండెన్స్ లో కల్లా ఇది కంప్లీట్ అయిపోవాలని చూస్తున్నాను అనమాట. వాట్ ఈస్ జెర్మేన్ టు ద క్వశ్చన్. ఇక్కడ జెర్మేన్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. జెర్మినేషన్. మీరు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరూ స్ప్రౌట్స్ అంటారా పొద్దున్న, అంటే మొలకెత్తే. మొలకెత్తే వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళ పేరెంట్స్ లానే ఉంటారు.
అంటే రెలవెంట్ టు సంబంధించిన అనే వర్డ్ మనకి ఇక్కడ చూస్తే జర్మిన్ అనే వర్డ్ వచ్చేసింది మెల్లి ఇంగ్లీష్ లో. సో జర్మినేషన్ అనే మొలకెత్తడంలో నుంచి మరి మొలకెత్తడం అంటే చిన్నవాళ్ళు ఇలా మరి మొలకెత్తడం, మరి చిన్నవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ లోనే ఉంటారు మొలకెత్తేటప్పుడు, అంటే వాళ్ళ ఫీచర్స్ రిజంబులెన్స్ ఉంటాయి. సో రిలవెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన అనేది మనకి మెల్లిగా ఇంగ్లీష్ లో జర్మేన్ అని వచ్చింది. దీన్నే మనం రెలవెంట్ టు సంథింగ్ ఆర్ సంబన్ అంటాం, రెలవెంట్ టు. సో ఇక్కడ చూస్తే వాట్ ఈస్ రెలవెంట్ టు ద క్వశ్చన్ కి సంబంధించింది ఏంటంటే అని తెలుగులో ఎంత బాగుందో ఇంగ్లీష్ లో కూడా చూడండి, జర్మినేషన్ మొలకెత్తడం అనేది జర్మన్ కింద వాడేసిండు. వాట్ ఈస్ జర్మన్ టు ద క్వశ్చన్ however is its appropriateness in a year of unprecedented disruption due to COVID-19. ఒక క్వశ్చన్ మిగిలిపోయింది ఏంటంటే మన COVID-19 ఈ సంవత్సరంలోనే ఎప్పుడు సంభవించని ఒక డిస్టర్బెన్స్ అన్నమాట. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఎప్పుడు సంభవించినది, డిస్రప్షన్ అంటే డిస్టర్బెన్స్ డ్యూ టు COVID-19. దిస్ ఈస్ when an elected government must give its undivided attention to schemes for the common weal and not be tempted into extravagant indulgence. ఎక్స్ట్రావెగెంట్ అంటే ఈ విపరీతమైన ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని అర్థం మునిగిపోవడం, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లో మునిగిపోవడం. అంటే ఇక్కడ గవర్నమెంట్ ని ఇక్కడ క్రిటిసైజ్ చేస్తున్నాడు ఏంటంటే ఇంత మరి COVID-19 అనుకోని విధంగా ఎప్పుడు సంభవించిన విధంగా ఇది డిస్టర్బ్ చేసిన టైంలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేయాలంటే దాని ఫోకస్ అంతా స్కీమ్స్ మీద ఉండాలి. అండ్ కామన్ వీల్ అంటే ఒక కమ్యూనిటీ మొత్తానికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే అనుకుంటుందో అవి నెరవేర్చాలి, కానీ విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టే ఈ యొక్క ధోరణిలో అది వెళ్ళకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ ఆర్టికల్. యాజ్ జస్టిస్ ఖన్నా హ్యాస్ పాయింటెడ్ అవుట్, జస్టిస్ ఖన్నా అంటే ఈయన మైనారిటీ, ఈయన నో అన్నాడు, నాకు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఇష్టం లేదు అన్నాడు. పబ్లిక్ కన్సల్టేషన్ ఇన్ డెమోక్రసీ రిక్వైర్స్ సిటిజన్స్ టు బి ఏబుల్ టు అసెస్ ద ప్రాజెక్ట్స్ రేషనల్. అసలు పబ్లిక్ పార్టిసిపేషన్ లేకుండా మీరు ఎలా చేస్తున్నారు, వాళ్ళ సమ్మతి తీసుకోకుండా మీరు ఎలా చేస్తున్నారు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ పబ్లిక్ కన్సల్టేషన్ ఉండాలి. కన్సల్టేషన్ అంటే కలవాలి మీరు వెళ్ళి, ఇది ఒక డెమోక్రసీ, ఓకేనా అండి. ఇట్ రిక్వైర్స్ సిటిజన్స్ టు బి ఏబుల్ టు అసెస్ ద ప్రాజెక్ట్స్ రేషనల్ అంటే లాజిక్ ఆర్ రీజనింగ్. ఎందుకు కడుతున్నావు అసలు, ఇప్పుడు నువ్వు జస్ట్ బిల్డింగ్లు చూసుకొని ఆనందపడబోతున్నావా? అంతేగాని ఎంతమంది ఆకలితో చేస్తున్నారు, ఎంతమంది ఫ్లడ్స్ తో చనిపోయారు, ఎంతమంది బాధలతో చేస్తున్నారు, మాల్ న్యూట్రిషన్ తో చేస్తున్నారు. అలాంటి టైంలో నువ్వు బిల్డింగ్ పెద్ద పెద్ద ఎడిఫైజ్లు కడతానని వాట్ ఈస్ దిస్ అని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పడం జరిగింది. అయినా సరే ఆమోదం తెలిపారు 2:1. మిగతా వాళ్ళిద్దరు ఎస్ అన్నారు కదా, 2:1 అంటే 2 గెలిచారు కదమ్మా. armed with information on the official reasoning and with sufficient time at their disposal. The essence of their view should inform the final decision. అసలు ఎసెన్స్ అంటే ఒక మూలము గుజ్జు, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ వ్యూ అనేది తెలుపడితే అదే ఫైనల్ డెసిషన్ కింద బాగుంటుంది అని. ఆపర్చునిటీస్ ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్ ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ మోడర్న్ లాస్ అండ్ ఆల్సో ఇన్ ద ఢిల్లీ డెవలప్మెంట్ యాక్ట్. ఇన్ నో వే ఫెటర్ ద ఎగ్జిక్యూటివ్. ఫెటర్ అంటే ఏంటమ్మా, సంఖ్యలతో బంధించబడ్డాం. సో ఇక్కడ ఎలా చెప్తున్నాడు అంటే నెక్స్ట్ లైన్ చదవండి. ఇట్ వుడ్ బి అప్రోప్రియేట్ దేర్ ఫర్ ద సెంటర్ టు అటెంప్ట్ కన్సెన్సస్ బిల్డింగ్ ఆన్ సెంట్రల్ విస్తా వితౌట్ షోయింగ్ అన్డ్యూ యాంగ్జైటీ అండ్ హేస్ట్ ఇన్ టేకింగ్ అప్. అంటే సెంట్రల్ విస్తా అనేది ఇప్పుడు మరి హేస్ట్ అంటే ఏంటంటే తొందరపాటు పడకూడదు, యాంగ్జైటీ పడకూడదు, ఓకేనా. అవి పడకుండా పబ్లిక్ కన్సెన్సస్ ని బిల్డప్ చేయాలి, బిల్డింగ్ ని కాదు కట్టాల్సింది. అంటే ఏకాభిప్రాయం తీసుకోవాలి పబ్లిక్ దగ్గర నుంచి. The pandemic scores points to uncertainty on restoration of economic health. అంటే ఎకనామిక్ హెల్త్ కూడా మరి చూసుకోవాలి అని ఇక్కడ ఫోకస్ చేస్తుంది మన పాండమిక్ కోర్స్. పాయింట్స్ టు అన్సర్టనిటీ ఆన్ రిస్టోరేషన్ ఆఫ్ ఎకనామిక్ హెల్త్ అండ్ అమెలియోరేటింగ్ ద డ్యామేజ్ టు లార్జ్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. అమెలియోరేటింగ్ అంటే మెరుగుపరచడం, ఎస్పెషల్లీ ఇన్ సర్వీసెస్ సెక్టర్ చాలా దెబ్బతిందండి మన ఇండియా పాండమిక్ వల్ల. ఇన్ ద రన్ అప్ టు అంటే ఇది కూడా ఒక మంచి ఫ్రేజ్ లో ఉందమ్మా, ఇది నౌన్ కింద తీసుకుంటారంట. రన్ అప్ అంటే కమింగ్ అప్. Okay, in the run up to 2022, the government will be tested. Passive voice will be plus V3. ఇది future tense amma. Will be tested on its ability to ensure good health for all citizens. Revive అంటే పునరుద్ధరణ, అంటే మళ్ళీ లైఫ్ లోకి తెప్పించడం. నార్మేటివ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొవైడ్ స్ట్రాంగర్ వెల్ఫేర్, అంటే స్ట్రాంగర్ వెల్ఫేర్ తీసుకురావాలి, ఓకేనా అండి.
ప్రయారిటైజింగ్ సెంట్రల్ విస్తా కెన్ ప్రూవ్ టు బి ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద టాస్క్. అసలు గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటి, దాని టాస్క్ కంటే కొంచెం డీవియేట్ అవుతున్నట్టు, డిస్ట్రాక్ట్ అవుతున్నట్టే ఇక్కడ మనకి తెలుస్తోంది. అంటే ప్రయారిటైజింగ్ అంటే దానికే ప్రాధాన్యత ఇస్తే కనుక మెయిన్ టాస్క్ నుంచి మనం డిస్ట్రాక్ట్ అవుతున్నట్టే. దానికంటే మనం ఏం చేయాలంటే మంచి హెల్త్, అందరి సిటిజన్స్ కి మంచి హెల్త్ అందించాలి. నార్మేటివ్ ఎడ్యుకేషన్ అంటే మంచి ఎడ్యుకేషన్ తీసుకురావాలి మళ్ళీ, అండ్ స్ట్రాంగర్ వెల్ఫేర్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే దాని వద్దు అంటలేదు, దాని మీదే ప్రయారిటీ చూపిస్తే కనుక డిస్ట్రాక్ట్ అవుతాం అన్నట్టు. చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇవాళ. సో మీకు ఇది ఎస్ఏ రైటింగ్ వచ్చినప్పుడు మీరు ఏం రాయొచ్చు అంటే కనుక, దీన్ని ఇక్కడ మీరు నెగిటివ్ గా క్రిటిసైజ్ చేస్తున్నట్టు రాకుండా ఒకసారి ఒక ఎస్ఏ రైటింగ్ అడిగాడండి. ఈజ్ ఇట్ judicious for the government to spend more on satellites rather than spending on the poor. అంటే పేద ప్రజలకి మరి స్పెండ్ చేయకుండా శాటిలైట్స్ మీద స్పెండ్ చేయడం అంత అవసరమా అని ఇచ్చాడు. ఓకేనా, జుడిషియస్ గా. ఈవేళ మీకు క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా అడుగుతానండి, దీనికి మీరు ఆన్సర్ చెప్పండి. ఈజ్ ఇట్ జుడిషియస్ ఫర్ ద గవర్నమెంట్? జుడిషియస్ అంటే వైజ్, ఓకే, బుద్ధిగా చేసేది. అంటే ఈజ్ ఇట్ జుడిషియస్ ఫర్ ద గవర్నమెంట్ టు స్పెండ్ మోర్ ఆన్ శాటిలైట్స్ రేదర్ దాన్ స్పెండింగ్ ఆన్ ద పూర్? జస్ట్ మీరు టైం తీసుకొని ఒక 2 పాయింట్స్ కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఎస్ అంటే వై ఎస్, నో అంటే వై నో. ఎస్ అంటే వై ఎస్, నో అంటే వై నో. దట్స్ ఆల్. బ్యాలెన్స్డ్ ఆన్సర్ వుడ్ బి అప్రోప్రియేట్. బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇంకా బాగుంటుంది. చాటబార్తం వద్దు, నాకు జస్ట్ 1 or 2 లైన్స్ తో క్రిక్స్ మీరు టైప్ చేయండి. ఐ విల్ బి హ్యాపీ. ఓకేనా అండి? సో ఈవేళ మీకు ఒకసారి నేను ఏమేం చెప్పాను అన్ని చెప్పేస్తాను. పార్లమెంట్ హౌస్ వాజ్ బిల్ట్ బై ఎడ్విన్ లుట్యెన్స్, డిజైన్డ్ బై ఎడ్విన్ లుట్యెన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్. అండ్ ఇండిజినస్ మెటీరియల్స్ వాడారంటే మన ఇక్కడ లోకల్ మెటీరియల్స్ వాడటం జరిగింది. ఓకేనా, అండ్ ఎంట్రీ ఎడిషన్ కి దగ్గరలో కట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బుద్ధిస్ట్ కప్పు అంటే డోమ్ కూడా ఉంది. అండ్ ఫిజిక్స్ అప్లై చేస్తూ బెర్నౌలీస్ థియరమ్ అండ్ వెంచురీస్ లాస్ అప్లై చేస్తూ మరి జల్లీస్ కూడా అంటే వెంటిలేటర్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఛజ్జాస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను. అండ్ యునో మరి ఇక్కడ చూస్తే ఇది 2:1 జడ్జ్మెంట్ ఆర్ 2:1 జడ్జ్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు మన వొకాబులరీ అండ్ గ్రామర్ కి వచ్చేద్దాం. అకార్డ్ అంటే ఒప్పందం, జుడిషియల్ అంటే న్యాయపరమైన, కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, ఇంటెలిబిలి అంటే చెరగని విధంగా, ఇన్ఫర్మిటీ అంటే బలహీనత, ఫర్మ్ అంటే ఇంకొక మీనింగ్ ఉంది కంపెనీ అని, కానీ ఇక్కడ బలం అని తీసుకుంటాం. ఇక్కడ ఇన్ అంటే నెగిటివ్, సో నెగిటివ్ కాబట్టి నో బలం. ఎడిఫిసెస్ అంటే పెద్ద పెద్ద భవనాలు. అండ్ ఎంక్లేవ్ అంటే ఒక పెద్ద టెరిటరీలో, ఒక పెద్ద జగాలో చిన్న జగ అది. ఫెడరల్ అంటే సమాఖ్యం, అది మీకు తెలిసిందే. ఎండోర్స్మెంట్ అంటే కనుక ఆమోదం లేదా సపోర్ట్ అని కూడా వస్తుంది. సపోర్ట్. అండ్ ఎక్స్ట్రా పేరెంట్ అంటే విపరీతమైన, ఇంటెలిజెన్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లో ఇన్వాల్వ్ అయిపోవడము, క్రౌనింగ్ అంటే గొప్ప, అండ్ ఆయన రేషనల్ అంటే రీజనింగ్ అనమాట, లాజిక్. బెటర్ అంటే చేంజ్, అబిల్యూరేట్ అంటే మెరుగుపరచడం. రన్అప్ అనేది గ్రామర్ లో ఫ్రేజులో కింద వస్తుంది, కానీ ఇది ఇక్కడ నౌన్ కింద వాడాడు. దీని ఆన్సర్ కమింగ్ అప్ అనమాట, ఇన్ ద రన్అప్ టు 2022 ఎలక్షన్స్ అన్నట్టు. ఓకే, అండ్ స్ట్రాంగర్ వెల్ఫేర్, డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాక్. ఓకే, అయితే ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వలేని పక్షాన ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఫీల్ కంఫర్టబుల్. ఏంటి అంటే, ఈ ఇయర్ Jan 26 రిపబ్లిక్ డే నాడు రాబోయే చీఫ్ గెస్ట్ ఎవరు? ఆయన ట్రిప్ క్యాన్సిల్ కూడా అయిపోయింది. ఆయన పేరేంటి, ఏ కంట్రీ ఆయన సంబంధించిన ఆయన? ఓకే ఫైన్. ఇది రాస్తే, ఈ ఆన్సర్ ఇస్తే నేను ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నోట్స్ రాసుకుని లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.